మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషనల్ లో చిత్ర బృందం బిజీగా ఉంటుంది. రామ్ చరణ్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటన చేస్తూ పెద్దిని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కాగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ విజువల్ స్పోర్ట్స్ డ్రామాలో జగత్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. అప్పల సూరి అనే ఓ ఓల్డ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జగ్గుబాయ్ తన పర్సనల్స్ అండ్ ప్రొఫెషనల్స్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్ పై వస్తున్న ట్రోల్స్ పై కూడా గట్టిగా స్పందించారు. లెజెండ్ తర్వాత నేను దాదాపు 100 సినిమాలు చేశాను అనుకుంటున్నాను, కానీ నాకు కేవలం 5 నుండి 6 పాత్రలు మాత్రమే గుర్తుండిపోతాయి. అందులో పెద్దిలోని అప్పలసూరి పాత్ర ఒకటి. ఈ సినిమా విడుదలయ్యాక ఖచ్చితంగా ఆ పాత్రని అగ్రస్థానాన్ని దక్కించుకోవచ్చు అని జగ్గుబాయ్ చెప్పుకొచ్చారు. ఇక చరణ్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తున్న జగవత్ బాబు, పనిలేని ఎదవల గురించి నేను ఎక్కువ మాట్లాడను. ట్రోలింగ్ చేసే వాళ్ళు గుంటకాడ నక్క లాంటి వాళ్ళు. వాళ్ళకు పెద్దగా పని ఉండదు. దీంతో ఎవరిని కిందికి లాగుదామా అని ఎదురు చూస్తుంటారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని గాయాలు కూడా అయ్యాయో నాకు తెలుసు. అంత పర్ఫెక్ట్, అంత ఎఫెక్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు. ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకుంటారు. అసలు ఈవెంట్ లో అన్ని వేల మంది జనాలు, ఒక పక్క డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కి సంబంధించిన హీరో కాల్స్ వస్తున్నాయి. అలాగే మరో పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తుంది. ఇవన్నీ హీరో తలపై ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం సాధారణం. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాను. ఒత్తిడిలో ఇలాంటి జరగడం సహజం. దీన్ని కూడా ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు 4 రోజులు మాట్లాడతారు, పోతారు. దీని వల్ల రామ్ చరణ్ కు వచ్చిన ఇబ్బంది ఏమి కాదు. నన్ను కూడా ఏదో ఒక సీన్ కోసం 70-80 టేక్స్ తీసుకున్నా అని ట్రోల్ చేశారు. అసలు అది అబద్ధం. నేను మహా అయితే 3 టేక్స్ తీసుకుంటాను, అదే హైయెస్ట్. దాన్ని కూడా ఫేక్ న్యూస్ తో ట్రోలింగ్ చేశారు. పని లేకుండా అదే పనిగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు జగ్గుబాయ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.